హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు మనం కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుందామండి. అయితే శ్రీ నగేష్ డాక్టర్ నగేష్ గారు అయ్యారన్నమాట. శ్రీపతి చిరునవ్వుతో హుందాగా అన్నాడు. మేనమామ మాటలకు శ్రీ నగేష్ చిన్నగా నవ్వు ఊరుకున్నాడు. అయితే ఏమిటి, ఎక్కడా ప్రాక్టీస్ పెట్టడం? ఏంటి నీ ప్లాన్ ఏమీ లేదు, ఇక్కడే పెడతాను ప్రాక్టీస్. ఇక్కడ వినరాని వార్త ఏదో విన్నట్టుగా ఉలిక్కిపడ్డాడు శ్రీపతి. ఎంత డాక్టరీ చదివి వచ్చి ఈ పల్లెలో కూర్చుంటావా? విన్నవాడు నవ్విపోతాడు. మతుండే మాట్లాడుతున్నావా? శ్రీ నగేష్ నిశ్చింతగా చూస్తూ అడిగాడు. అయితే పల్లె ప్రజలకు వైద్య సౌకర్యాలు అనవసరం అంటావా మావయ్య? ఎవడికేం కావాలో మనకెందుకో, ఈ మధ్యన మనకేం కావాలో చూసుకోవాలి కానీ ఇన్ని వేలు పోసి ఇన్నేళ్ళు చదివిన చదువు ఈ పల్లె పాలబడ్డానిక? ఇక్కడుంటే ఏమాత్రం జనం వస్తారు, డబ్బేమొస్తుంది? ఇక నీకు నీ వృత్తికి రాణింపేమిటి? మందహాసంతో జవాబు చెప్పాడు శ్రీ నగేష్. నేను పేదవాడినేమీ కాదుగా మావయ్య. ప్రజల నుండి డబ్బును పిండి వసూలు చేయటానికి, నేను లక్షణంగా జీవించటానికి నా పెద్దలు నాకు ఇచ్చిపోయినది చాలు. ఏదో రోగులు ఇచ్చినది ఆ హాస్పిటల్ ఖర్చులకు సరిపోతుంది, అంతే చాలు. శ్రీపతి శ్రీ నగేష్ దశ చిత్ర విచిత్రమైన భావాలు ప్రస్ఫుటమయ్యే వదనంతో చూశాడు. అయితే నువ్వు నిజంగానే అంటున్నావన్నమాట? అంతా నిశ్చయం చేసుకున్నావా? బొత్తిగా అంత అయిష్టంగా మాట్లాడతావేంటి మావయ్య? నేను ఈనాడు కొత్తగా చేసుకున్న నిశ్చయం కాదిది. నా చిన్నప్పటి నుండి నాలో నాకు తెలియకుండానే అంతర్లీనమైపోయి ఉన్న ఆదర్శం, ధ్యేయం ఇవి. సరైన వైద్య సహాయం లేక ఈ పల్లెలో ఎందరో భేద తారతమ్యత లేకుండా మరణించటం చిన్ననాటి నుండి చూశాయి నా నేత్రాలు. మన కుటుంబంలో తాతయ్య, అమ్మమ్మ, పిన్ని, మా నాన్న అందరూ కూడా తక్షణ వైద్య సహాయం లేకే మరణించడం నీకు కూడా తెలుసుగా మావయ్య? అవును, అయితే ఏమంటావు? అప్పటి నుండి నేను అనుకునేవాడిని, జయ నేను ఇద్దరం డాక్టర్లమై వచ్చి ఈ పల్లెలో వైద్యం లేని చావులను అరికట్టాలని. చాలే, ఆఫ్ చెయ్యి. నగేష్ మాటలు పూర్తి కాకుండా మధ్యలోనే అడ్డుపడ్డాడు శ్రీపతి. చాలు, ఈ రొంపిలోకి జైను కూడా దింపుతావా? అది ఒక్క క్షణం ఈ పల్లెలో ఉండలేదు. చిన్ననాటి నుండి పట్టణాల్లోనూ సిటీస్లోనూ తిరిగిన పిల్లది. అదేం మాట అన్నయ్య? అంతవరకు మౌనంగా ఉన్న శ్రీదేవి కలగజేసుకుంది. జై కూడా చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అబ్బాయి మాటను ఆ మాత్రం అర్థం చేసుకోకపోదు. అయినా పెళ్ళైన తర్వాత అతని మాట ఆమె వినవచ్చు, ఆమె మాటకు అతను కట్టుబడి ఉండవచ్చు. మధ్య మన తర్కం దేనికి? త్వరగా ముహూర్తం నిర్ణయించు, ఈ వేసవిలో పెళ్లి చేసేద్దాం. శ్రీపతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. స్థిరంగా గంభీరంగా అన్నాడు. ముందు అసలు ఈ సమస్య తేలితే కానీ వివాహ ప్రసక్తే లేదు. నా కూతురు ఈ పల్లెలో పడి ఉండదు. ఎంత డబ్బయింది దాని చదువుకు? ఆ డబ్బంతా తిరిగి రాబట్టద్దా? పెద్దలిచ్చిపోయిన దానికి ఇంకా ఆర్జించి కూడబెట్టాలి కానీ ఉన్నదే తరగ తీసుకుంటే ఎలాగా? ఇదేమిటన్నయ్యా నివ్వెరపోతున్నట్లుగా ఉంది శ్రీదేవి ధోరణి. ఇది ఈనాటి మాట. జై పుట్టిన నాటి నుండి నగేష్ భార్యనే కదా అనుకున్నాం. దానికేదో కొత్త విషయాన్ని ముడిపెట్టి లేని సమస్యను కొత్తగా లేవదీయడం దేనికి? అనుకున్న పెళ్లి చేసేద్దాం. వాళ్ళు వివేకవంతులు, ఆ పైన మనం ఉన్నాం పెద్దవాళ్ళం. కాదు శ్రీ నగేష్ కలగజేసుకున్నాడు. మామయ్య మాటే సరైనదమ్మా. నేను జయ మాట్లాడుకోవటం చాలా అవసరం ఈ విషయంలో. శుభం. కానీ గుర్తుంచుకో నగేష్, ఏ పరిస్థితుల్లోనూ ఈ పల్లెలో ప్రాక్టీస్ అసంభవం. అబ్బాయి శ్రీహరి కూడా ఈ సంవత్సరం డాక్టర్ అయి వస్తాడా? అబ్బాయి, అల్లుడువు నువ్వు. మరో 4 ఏళ్లలో అమ్మాయి కూడా డాక్టర్ అవుతుంది. ముగ్గురు 2 చేతులా సంపాదిస్తారనే ఆశతో నేనున్నాను. మీ ప్రాక్టీస్ కోసం దేవేంద్ర భవనం లాంటి భవనం కట్టించాలని ప్లాన్ చేస్తున్నాను. బాగా ఆలోచించుకో. నగేష్ నవ్వాడు. నా ఆసుపత్రి దేవేంద్ర భవనం కాకూడదు మామయ్య. అశ్విని దేవతల నిలయం కావాలి. మేనల్లుడు మాట మార్చేస్తున్నాడని గ్రహించిన శ్రీపతి వెంటనే జాగ్రత్త పడ్డాడు. చూడు శ్రీదేవి, మన నాన్న అంటుండేవారు, భాగ్య సంపదలు కలగడం ఒక ఎత్తు, వాటిని నిలబెట్టుకుని వృద్ధి చేసుకోవడం ఒక ఎత్తు అని. తరతరాలు మన గృహం ధనధాన్యాలతో భాగ్యచక్రమై భాసిల్లాలని ఆయన అంటుండేవారు. వంశపారంపర్యమైన ఈ ఆనవాయితీని నేను, నా తరువాతి వారెవ్వరూ కూడా తప్పించకూడదు. మరి నేను వెళ్ళొస్తాను. జగత్ కళ్యాణమంతా నీపైనే ఆధారపడి ఉన్నట్లు మాట్లాడుతున్నావేమిటి బావా?
పల్లెల్లో డాక్టర్లే లేనంత మాత్రాన పల్లెవాసులంతా చనిపోవడం లేదు. పట్టణాల్లో డాక్టర్లు ఉన్నంత మాత్రాన పట్టణ నగరవాసులంతా చిరంజీవులు కావడమూ లేదు. నగేష్ మాటలను తేలికగా హేళన పట్టించింది జయశ్రీ. మరదలి మాటలు వింటున్న నగేష్ ప్రయత్నపూర్వకంగా అసహ్యాన్ని అణచుకున్నాడు. చాలా తడవు మౌనానంతరం ప్రశ్నించాడు. అయితే నువ్వు పట్టణాలు వదిలి పల్లెల్లో ఉండలేనంటావు, అవునా? జయశ్రీ తలెత్తింది. అవును, ఉండలేను. నిత్యం తోటి స్నేహితులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లు, వీటికి అలవాటు పడిన జీవితాన్ని కాలు కట్టి పల్లెల్లో పడవేసుకునే కర్మేమిటి? పల్లెటూరు వాళ్ళంతా వచ్చి పట్టణాల్లో ఉంటుంటే పట్టణాల్లో పుట్టి పెరిగిన నేను పల్లెకి అంకితమైపోవాలనుకోవడం నిజంగా హాస్యాస్పదం. అదేం మాట చెయ్య? పల్లెల్లో ఉన్నంత మాత్రాన పట్టణానికి శాశ్వతంగా దూరం అవుతామా? మనం కావాలనుకున్నప్పుడల్లా పట్టణానికి వస్తూ పోతుండవచ్చుగా వినోదానికి. జగత్ కళ్యాణమంతా నీవన్నట్లు నా ఒక్కనిపైనే ఆధారపడి లేదు గాని దేశ సౌభాగ్యం మాత్రం నీపైన, నాపైన, ప్రతి ఒక్క దేశీయ వ్యక్తిపైన ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ తమ తమ వివేకాన్ని, ప్రతిభను, కలిమిని, బలిమిని శక్తానుసారం దేశానికి వినియోగించినప్పుడే ఈ స్వతంత్ర భారతి చిరంజీవి సౌభాగ్యవతి అయి ఆచంద్రార్కం మనగలదు, ఆవేశంగా అన్నాడు శ్రీనగేష్. త్యాగమూర్తి, ధన్యవాదాలు. శ్రీనగేష్ ఎంత సీరియస్గా అన్నాడో అంత హాస్యంగా ఎగరగొట్టింది జయశ్రీ. నీవన్నది నిజమేనని నేనే కాదు చాలామంది ఒప్పుకుంటారు. కానీ క్రియ వరకు వస్తే మాత్రం ఏమో. కోపం వద్దు బాబా. నువ్వు కూడా నీ మాట మీద చివరి వరకు నిలబడగలవనే నమ్మకం నాకు లేదు. నగేష్ మౌనంగా నిశ్చలంగా నదీ తరంగాల దశ చూస్తూ కూర్చున్నాడు. ఇంకా జయశ్రీ విసిరే వాగ్బాణాలకై ఎదురు చూస్తూ. చూడు బావా, నీకంటే బాగా చిన్నదాన్నైనా ఒక సలహా. ఈ దేశోద్ధరణ సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది కానీ నీకెందుకు ఈ తాపత్రయం చెప్పు. ప్రభుత్వం వారి పంచవర్ష ప్రణాళికలు, బ్లాక్ డెవలప్మెంట్ స్కీములు ఆ భారాన్ని వహిస్తాయి కానీ మనం నిశ్చలంగా ఉందాం. తన సలహాకు తానే మురిసిపోతూ హాయిగా నవ్వింది. ఆ నవ్వులో శృతి కలపలేకపోయాడు నగేష్. కాదు జయ, కాదు. ప్రభుత్వం ఎవరు, మనమెవరు? ప్రభుత్వం ప్రణాళికలు చేస్తే అర్థం చేసుకుని ఆచరించవలసింది మనమే కదా. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంటే ప్రజలే స్వాములు, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. ఇక విభేదం ఎక్కడా? మనమే గౌరవించుకోలేకపోవడమే అన్నమాట. ప్రభుత్వ పాలనా పద్ధతిని అనుసరించలేకపోతే ఏమో బాబు, ఈ అయోమయమంతా నాకు అర్థం కాదు. ఆకాశాన్నంటే ఆదర్శాలు అసలే అక్కర్లేదు నాకు. సామాన్య మానవురాలిని. నా బాబు నాది, అంతే. సరే, అయితే ఆఖరు మాటగా అడిగేస్తున్నాను. నాతో సమంగా పల్లెలో ప్రజాసేవ చేసే భాగస్వామిని కావాలనే పెద్దలంతా వద్దంటున్నా మీ నాన్నతో మా అమ్మతో చెప్పి ఒప్పించి నిన్ను బలవంతంగా మెడికల్ కాలేజీలో చేర్పించాను. ఈ విషయం నువ్వింకా మర్చిపోలేదనుకుంటాను, గంభీరంగా సమాధానం చెప్పింది జయశ్రీ. నీ మాట అర్థమైంది బావా. అలా అని నీ అభీష్ట ప్రకారం నడుచుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది అంటావు కదూ, అంతేనా? అవును, స్థిరంగా పలికింది నగేష్ కంఠం. చాలాసేపు తనలో తను ఏమేమో తలపోసిన జయశ్రీ కడకు మెల్లగా తలెత్తింది. అయితే బావా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. సూటిగా అతని నేత్రాల్లోకి చూసింది. నీకు నాకంటే సుఖ సంతోష వినోదాల కంటే నీ ధ్యేయము ఆదర్శమే ముఖ్యమా? ఒకవేళ నేను ఆ పల్లెలో ఉండలేనని ఖచ్చితంగా చెప్పాననుకో, అప్పుడు మాట పూర్తి చేయలేక అర్ధోక్తిగా ఆపేసింది. శ్రీనగేష్ నవ్వలేక నవ్వాడు. అప్పుడు నేను నిన్ను, చిన్ననాటి నుండి నాకు వాగ్దత్తమైన నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధమేనా అంటావు, అంతేగా? అవును, సిద్ధమే. నీకు ఆ సందేహం అక్కర్లేదు. నా మనసును ఆదర్శాలను గ్రహించి, దేశం విలువను తన బాధ్యతను గ్రహించి, నాతో సరిగ్గా పల్లె ప్రజలకు సేవ చేయగల దేవత రూపురేఖ విలాసాదులెట్టివైనా సరే, సుగుణశీల అయిన యువతి ఎవరైనా సరే, అట్టి యువతిని మాత్రమే నా అర్ధాంగిగా స్వీకరిస్తాను. బావా, అవును జయ, ఇది ఈనాటి అభిప్రాయం కాదు, చిన్ననాటి నా అనుభవాలు కొన్ని. అబ్బబ్బా, అనుభవాలు, అభిప్రాయానుభూతులు ఇప్పుడు ఆరంభం నుండి ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు. ఇదివరలో అవన్నీ నీ నోటి నుండి చాలాసార్లు విన్నాను, కానీ నేనంత లెక్క చేయలేదు. నీలో ఆ అభిప్రాయం ఇంత బలంగా ఉందనుకోలేదు. ఒకవేళ ఉన్నా నా కోసం మార్చుకోగలవనుకున్నాను బాబా. అసంభవం. ఏది ఏమైనా అటు నుండి దినకరుడు ఇటు తిరిగి ఉదయించినా నా ఆదర్శం మారదు. ప్రభుత్వం ఎంతకని శాసనాలు ప్రణాళికలు వేసి అలసిపోతుంది. ఈనాడు ప్రతి పల్లెలోని వారు పట్టణాలకు పోయి చదువుకుంటున్నారు.
పల్లెటూళ్లలోనూ చుట్టుపక్కల కూడా విద్యాలయాలు వెలుస్తున్నాయి. మరి ఈ పల్లెల్లో పుట్టి పెరిగి ప్రయోజకులైన వారు కూడా తమ స్వస్థలం స్థితిగతులు మంచి చెడ్డలు యోచించకుండా పట్టణాలకు ఎగబడితే ఇక వారికి ఎంతెంత చేసిన ఈ పల్లెల గతేమిటి? పల్లెవాసులంతా పట్టణాలలో కులుకుదామని దేశీయులంతా విదేశాలకు ఎగబడితే మరి కొంతకాలానికి ధరణి ప్రజలంతా చంద్రునిలోనే నివసించాలని పైకెగిరి గంతులు వేస్తే ఇక మన ప్రగతికి అర్థము ప్రయోజనమే ఉండవు. కడకు మిగిలేది అపప్రద మాత్రమే. సరే, రోషామిళితమైన ఆగ్రహ స్వరంతో తీక్షణంగా జవాబు చెప్పింది జయశ్రీ. ఇక ఆలోచన అనవసరం. నీ ఆదర్శం నీకే ఉండని. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చేసుకున్న నిర్ణయాలతో పెద్దరికాన్ని సంతరించుకున్న మనకు ఇప్పుడు నిమిత్తం ఉండాల్సిన అవసరం లేదు. అందరి మాటలను వింటూ అజ్ఞాన దశలో మనలో మనం అల్లిబిల్లుగా అల్లుకున్న ఆశామాలికలకు ప్రాధాన్యతను ఆపాదించవలసిన అగత్యమూ లేదు. సూటిగా చెప్తున్నాను, నన్నుగా ప్రేమించి నా మాటకు కోరికకు విలువనిచ్చే భర్తే నాకు కావాలి. కానీ ఆదర్శం కోసం అల్ప విషయాల కోసం నన్ను అల్పంగా చూసి వదులుకోగల తేలిక హృదయుణ్ణి నేను భర్తగా స్వీకరించలేను. క్షమించు. క్షమార్పణల అవసరం లేదు. వివాహానంతరం మాట విభేదాలు, పట్టింపులు, మనస్పర్ధలు, ఎడమకాలు పెడమకాలు ఎదురవ్వకుండా ముందే ఇంత తేలిగ్గా సమస్య పరిష్కారం జరిగినందుకు నేను అమితంగా సంతోషిస్తున్నాను. కానీ జయ, విడిపోయే ముందు ఒక్క మాట. ఇందువల్ల మన బంధుత్వానికి, పూర్వపు మమతానురాగాలకు, కుటుంబాల నడుమ రాకపోకలకు అంతరాయం కలుగరాదు. మన బంధుత్వం ఏమాత్రం కుంటుపడరాదు. అదీగాక నువ్వు తొందరపడుతున్నావని నా అభిప్రాయం. పర్వాలేదు, కొంత తీరికగా ఆలోచించుకో. నీ మనసు మారితే నాకు నిస్సంకోచంగా తెలియజేయి. నిర్లక్ష్యంగా నవ్వింది జయశ్రీ. ఆకాశాన అప్పుడే ఉదయించిన పూర్ణచంద్రుడు తనను హేళన చేస్తున్నట్లుగా అనిపించింది ఆమెకెందుకో. భాగ్యచక్రం నామధేయాంకితమైన తన ఆసుపత్రి భవన ప్రారంభానికి డాక్టర్ నగేష్ ఆరోగ్య శాఖ మార్చులను రావించడం ఎంతైనా సమంజసంగా ఉన్నదని పలువురు ప్రశంసించారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే ఆర్యోక్తి అసమానమైన ఈ ఘన నామధేయాన్ని ఈ వైద్యశాలకు నిర్ణయించడంలోనే డాక్టర్ నగేష్ మేధా సంపన్నత వ్యక్తమవుతున్నది. నవ్య నాగరికతకు లోనై ప్రతి ఒక్కరూ పట్టణావాసాన్నే కాంక్షిస్తున్న ఈ రోజులలో పల్లె ప్రజలను ఉద్ధరించేందుకై కేవలం పల్లెల్లో నివసించబోతున్న ఈ యువకుని దేశభక్తి, ప్రజాసేవ మిక్కిలి కొనియాడదగినవని, ధర్మనిరతి, త్యాగశీలత, బాధ్యతా సంస్మరణ, మాతృదేశ భక్తి గల ఇట్టి యువజనులను చూసే తల్లి భారతి గర్వించగలదు. తమ విద్యను, వివేకాన్ని, విత్తమును పల్లె జనుల సేవకై వినియోగించబూనుకొన్న నగేష్ యువకులందరికీ, ముఖ్యంగా వైద్యులందరికీ ఆదర్శప్రాయుడు. ఈతడి సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుతూ ఇట్టి యువకులకు ధనవంతులు తమ అండదండలను అందించి వారి ఆశయ సంకల్పాలను అకుంఠితంగా కొనసాగేటట్లు సహృదయంతో చూడాలని విజ్ఞప్తి చేస్తూ గ్రామీణులకు ఆరోగ్య భాగ్యాన్ని అందింపవలసిన ఈ వైద్య నిలయం సార్థక నామధేయమై అక్షరాల ఇక్కడి ప్రజలకు ప్రత్యక్ష భాగ్యచక్రమై బాసిల్లగలదని ఆశిస్తున్నాను. ఆరోగ్య శాఖ మంత్రి పలికిన ఈ పలుకులు ఆహూతులకు మనోరంజకంగా వినిపించాయి. డాక్టర్ నగేష్ ఎడల భక్తి గౌరవాలు కుదురుకున్నాయి. ఓంప్రదంగా ఆ మంత్రి గారికే ఒక మాత్ర ఇచ్చిన నగేష్ కొద్దిసేపు అందరికీ వినోదం కల్పించిన వాడయ్యాడు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీపతి ముగ్గురు కుమారులు శ్రీరామ్, శ్రీనాథ్, శ్రీహరి, కుమారి జయశ్రీ ఆ రాత్రే తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. వెళ్లే ముందు సాయంత్రం రెండు కుటుంబాల వారి మధ్య కొన్ని మాటలు, వాదోపవాదాలు జరిగాయి. అయితే నిమిషాల మీద ఆసుపత్రి భవనాన్ని కూడా కట్టేశావు. ఈ పల్లెలో శాశ్వతంగా ఉండిపోవడానికే నిశ్చయించుకున్నావన్నమాట శ్రీపతి మేనల్లుడితో అన్నాడు. నగేష్ నవ్వూరుకున్నాడు. నిజంగా చాలా ధైర్యవంతుడివే బావా, సాహసమే చేశావు జయశ్రీ అన్నది. కానీ ఈ తొందరపాటుకు ముందు ముందు విచారిస్తావేమోనని దిగులుగా ఉన్నది. నేను అదే అనుకుంటున్నాను నగేష్. జయశ్రీ పెద్దన్న శ్రీరామ్ అందుకున్నాడు. ఇంతటి డాక్టర్ ఏమిటి, ఈ పల్లెవాసం ఏమిటి, ఈ జీవితకాలంలోనే కాదు మరో 4 జన్మలకైనా నీ పెట్టుబడి నీకు తిరిగి వస్తుందా? ఎంత తెలివి తక్కువ వాడు అనుకోలేదు. ఆ తరువాతి మాటలు శ్రీపతి ప్రారంభించాడు. ఏదో పెద్దలు ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చిపోయారు. తెలివైన వాడివైతే దాన్ని వృద్ధి చేసుకునేవాడివి. తండ్రి లేడు, అన్నదమ్ములు, తోడు నీడ ఎవ్వరూ లేరు. మీ అమ్మ ఉందంటే అమాయకపు ఆడది, కొడుకు మహా తెలివైన వాడని ఆమె నమ్మకం.
అందువల్లే నువ్వు ఇలా ఆడింది ఆటగా తయారైంది. మేనమామని నా మాట మీద ఏమాత్రం అయినా గౌరవం ఉంచావా? ఇక శ్రీదేవి మౌనంగా ఉండలేకపోయింది. మంచి మనసుతో ఏదో బృహత్తర కార్యం తలపెట్టాడు. మంచి మనసుతో ఆశీర్వదించాలి కానీ పెద్దవాళ్ళంతా ఎందుకయ్యా అలా తలో మాట విసురుతారు? పెద్దాళ్ళు ఇచ్చిన ఆస్తి అంటారెందుకు మాటిమాటికి? ఆ ఆస్తిని వాడేమి చేట్లపాక ఆడి తగలయ్యలేదు, తాగుబోతాయి తందనాలాడనో లేదు, అక్రమంగా ఎవరికీ దారపోయలేదు. లక్షణంగా చదువుకున్నాడు, చక్కటి పని చేస్తున్నాడు. మనిషికి వివేకం ఉండగానే సరిపోదు, తలచిన కార్యసాధనకు ధనం ఎంతో ప్రాధాన్యం. ఎంతో అదృష్టవంతులైతే తప్ప లక్ష్మీ సరస్వతులు ఒక చోట కూడరు. నా బాబు అదృష్టవంతుడు. అతడికి నా ఆశీర్వాదం, ఆ పైన భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. శ్రీదేవి మాటలు వింటూనే శ్రీపతి ముఖం లజ్జాక్రోధాలతో అరుణిమ దాల్చింది. అతని ముగ్గురు కుమారులు గబగబా లేచి వెళ్ళిపోయారు, తమ నడకలలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ. కారణం, శ్రీపతి పెద్ద కుమారుడు శ్రీరామ్ పెద్ద లాయరు, బాగా ఆర్జనపరుడు. కానీ పేకాట వద్ద కూర్చున్నాడంటే ఋతువులు సునాయాసంగా దొర్లిపోతాయి. రెండవ కుమారుడు శ్రీనాథ్ పెద్ద ఇంజనీర్. అటు ప్రభుత్వాన్ని మోసగిస్తూ ఇటు కాంట్రాక్టర్లను చెదపురుగులా తొలిచివేస్తూ ఎంతైనా ఆర్జిస్తాడు. కానీ రాబడి విస్కీ సీసాల ఖర్చుకు సరిగ్గా సరిపోతుందని వినికిడి. ఇక మూడవ వాడు శ్రీహరి ఎంబీబీఎస్లో మునిగి 8 సంవత్సరాలు అయినా ఇంకా తేలలేదు. ఏదో నెపంతో ఖర్చులు చూపించి ప్రతి నెల అదనంగా వందలు డబ్బు తగలేస్తూ ఉంటాడు. అతనికి చదువు కంటే ఇది అని వివరంగా చెప్పలేనన్ని ఇతర వ్యాపకాలు, ఉద్ధరణలు ఎన్నో ఉన్నాయని వదంతి. అందుకే మేనత్త శ్రీదేవి మాటలు సూటిగా తమకే తగిలి రావటంతో ఆగ్రహంగా ఆ ముగ్గురు లేచి వెళ్ళిపోయారు. శ్రీపతి కూడా చెల్లెలి మాటలు అవగాహనయ్యాయి. అతను కోపం తెచ్చుకోలేదు. అమ్మాయి, తప్పు లేదు. మగవాడన్న తర్వాత అనేక వ్యాపకాలుంటాయి. అనవసరంగా ఒకరినొకరు దిప్పుకోవడం దేనికి? సంపాదించుకుంటున్నారేమో, హాయిగా జల్సాగా ఖర్చు పెట్టుకుంటారు. ఏది, నా కొడుకులు సంపాదించే దాంట్లో 1000వ వంతైనా నీ కొడుకు సంపాదించగలడా? ఈ దిక్కుమాలిన పల్లెలో కూర్చుని సంపాదించడం కూడా ఒక విద్యే అని మన నాన్న అంటూ ఉండేవాడు. ఆయన డబ్బును ప్రాణంగా చూసేవాడు. అందుకే తన పిల్లలకు, మనవలకు అందరికీ ఆ తల్లి సిరిపేరు కలిపే పెట్టాడు. తన గృహానికి భాగ్యనిలయం అని పేరు పెట్టాడు. ఆ వారసత్వం నాకు, నా కుమారులకు అయితే వచ్చింది, కానీ అందరికీ ఎలా వస్తుందిలే? వంకర టింకర మాటలతో వక్రహేళన చేయటం శ్రీపతికి పుట్టుకతో అబ్బిన విద్య. అవతలి వ్యక్తి అంత చనువు తీసుకుంటుంటే బొత్తిగా మౌనం వహించడం కూడా అంత మంచిది కాదనుకున్నాడు నగేష్. నిజమే మామయ్య, తాతగారి వారసత్వంలో సగం పౌత్రులు తీసుకుంటే మిగిలిన సగం దౌహిత్రుడినైన నేను సంతరించుకున్నాను. తాతగారి నీడన ఎందరో వేదలు బతకడం, చదువుకోవడం, వివాహితులై ఒక ఇంటి వారవడం నేను ఎరుగుదును. కూటికి కూడా గతిలేని నిరుపేదలు ఆయన చేసిన ఆనాటి దయాధర్మాల వల్ల ఈనాడు చక్కని ఉద్యోగాలు చేసుకుంటూ చల్లగా బ్రతుకుతున్నారు. ఆ విషయంలో ఆయన పేరు నిలబెట్టడం, మళ్ళీ ప్రజల చేత ఆయనను స్మరింపజేయటం కన్నా నాకు అదృష్టమేముంది? ఎవరి భాగ్యాన్ని వాళ్లే తినేసి ఖర్చు చేసేసుకుని హరింపజేయటం ఘనత కాదు. ఆ భాగ్యాన్ని నలుగురి బాగుకు ఉపయోగించిన నాడే సార్థకత. తాతగారు అటువంటి దైవ సమానులు. ఆయనది అన్యాయార్జన కాదు. ఒక గృహంలో ఒకరి తెలివి, సంపాదనలు కుటుంబం అందరూ అనుభవిస్తారు. అలాగే ఒక ఊరిలోని ఒక్కొక్క వ్యక్తి విద్యాదానాల వల్ల ఊరంతా మేలు పొందాలి. అలాగే ప్రతి గ్రామం, పట్టణం ఉన్ననాడు అదే దేశ ఉన్నత్యం. అటువంటి బంగారు దేశం కావాలంటే నీలాగా, నీ కొడుకుల్లాగా స్వార్థంతో బ్రతకూడదు మామయ్య. మనిషికి ధనం ప్రధానమే, కానీ అది మరీ అత్యాశకు, అనాచారాలకు దారి తీయకూడదు. మాటలలో మేనమామను మించాడు నగేష్. పోవోయ్, నాకే పాఠాలు చెప్తున్నావు. సరే, ఈ గోల్ నాకెందుకు? కానీ మరి నేను మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటాను. స్పష్టంగా చెప్పేస్తున్నాను, మీరు మళ్ళీ బాధపడకూడదు. శ్రీ నగేష్ ఒక్కసారిగా జయశ్రీ వంక చూశాడు. తండ్రి ధోరణి ఆమెకు ఆమోదంగానే ఉన్నట్లుగా కనిపించింది. సరే, మంచిది, గంభీరంగా అన్నాడు నగేష్. పెళ్లికి మాత్రం మమ్మల్ని పిలవడం మర్చిపోకు మామయ్య. మనకు ఘటన లేదు, పోనీ నిర్వికారంగా, నిశ్చలంగా అన్నది శ్రీదేవి. శ్రీపతి నవ్వుతూ అన్నాడు, మీరు రాకుండా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? శ్రీహరి వివాహము, జయశ్రీ వివాహము రెండూ ఈ సంవత్సరమే చేసేయాలి అనుకున్నాను. సరే, అమ్మాయికి కుదరటానికి ఇంకా కొంత వ్యవధి తీసుకుంటుంది. శ్రీహరికి మాత్రం వచ్చే మాసంలో చేసేయడం ఖాయం. అదేమిటి మామయ్య, ఇంకా చదువు పూర్తి కాకుండానే శ్రీహరికి ఇప్పుడే పెళ్లి దేనికి? తేలిగ్గా చప్పరించేశాడు శ్రీపతి.
ఎవడు భరిస్తాడో ఈ ఖర్చులన్నీ? పెళ్లి చేసేస్తే ఇంకా చదివినా ప్రాక్టీస్ పెట్టినా ఆ మామగారే అన్నీ చూసుకుంటాడు. మరి నేను వెళ్ళొస్తాను. మామయ్య పూర్తిగా డబ్బు మనిషి. పోతున్న శ్రీపతిని చూసి తనలో తనే అనుకున్నాడు నగేష్. కాకుంటే మేనరికం. చిన్ననాటి నుండి అనుకుంటున్న సంబంధాన్ని ఎంత తేలిగ్గా తెంచేస్తాడా? పోనీలే, అంతా మన మంచికే. మంచిదారిలో నడిచేవారిని స్వార్థపరులు హేళన చేయడం, నిరుత్సాహపరచడం మామూలే. చల్లని తల్లివి, నీ ఆశీర్వాద బలం పైన దైవకృప ఉండగా నాకే చింత లేదమ్మా. సుపుత్రుని కన్నా ఆ తల్లి శ్రీదేవి నేత్రాలు ఆనంద జలపూర్ణాలయ్యాయి. ఆహా, బావా ఆర్మీ డాక్టర్గా వెళ్ళిపోయాడట, విన్నావా నాన్న? విషయం చెప్తూనే విరగబడి నవ్విందామె. విన్నాను, ఇప్పుడే విన్నాను. కుమార్తె నవ్వుతో శృతి కలిపాడాయన. నేను ఆనాడే అనుకున్నాను ఈ ప్రగల్భాలు చివరి వరకు ఉండే రకం కాదని. పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే ఒక్క పైసా అయినా రాలుతుందా రోజుకి? కడకు చెప్ప కర్ర మిగులుతుందని భయపడినట్టుండాడు. తిరిగి పట్నం వస్తే మనం నవ్వుతామని అలా ఆర్మీకి పోతున్నాడు. అయితే అంత వ్యయంతో ఆ పల్లెలో కట్టిన ఆసుపత్రి భవనమంతా వృధాయేనా నాన్న? ఆమె సానుభూతి వాక్యాలు సగంలోనే ఆగిపోయాయి నగేష్ ప్రవేశంతో. నీ సానుభూతికి సంతోషమే కానీ మీ ఊహాగానాలన్నీ మాత్రం నిజం కావు అని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. మీ సంభాషణ అంతా పూర్తిగా విన్నాను. నా ఆశయాన్ని మీరు ఆమోదింపలేకపోవచ్చు, కానీ నాపై మీకింత అల్పమైన అగౌరవ భావాలున్నాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అతని ఆగమనాన్ని ఏ విధంగానూ అభిప్రాయపడని తండ్రి కూతుళ్ళిద్దరూ హఠాత్తుగా వచ్చిన అతని రాకకు, ఆ మాట తీరుకు కలవరపడిపోతూ మౌనంగా ఉండిపోయారు. తిరిగి నగేష్ తానే మాట్లాడాడు. కడుదూరం వెళుతున్నాను, బహుకాలానికి కానీ రాను. అసలే రాకపోయినా ఆశ్చర్యాన్ని చెందాల్సిన అవసరం లేదు. అందుకే వెళ్లే ముందు ఓసారి నాకు ముఖ్యులైన మీకు కనిపించి వెళదామని వచ్చాను. అమ్మని కొంచెం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండు మామయ్య. విపరీత విస్మయంతో నోరావలించాడు శ్రీపతి. అదంతా సరే కానీ మరిదేమిటో? పల్లె ప్రజలను ఉద్ధరిస్తానన్నావు, భవనానికి లక్షలు తగలేశావు. మళ్ళీ ఈ ఘోరమేమిటి? నీకేం తక్కువని యుద్ధంలోకి పోతావు? పసివాని అజ్ఞానానికి నవ్వినట్లుగా గంభీరంగా నవ్వాడు నగేష్. ఏదో తక్కువై బాధపడేవాళ్లే యుద్ధంలోకి పోతారనుకోవడం పొరపాటు మామయ్య. నాకేమీ తక్కువ కాలేదు. నువ్వు ఊహించినట్లుగా నాకేమీ సిగ్గుగానూ లేదు. పల్లెలో ఉన్నందుకు అనుకోని విధంగా దేశానికి యుద్ధం వచ్చి పడింది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పల్లె ముఖ్యం కాదు. జనయిత్రులందరికీ జనయిత్రి అయిన అమ్మ భారతిని ఇప్పుడు అందరం ఆదుకోవలసిన అవసరం వచ్చింది. పల్లెవాసులు, పట్టణవాసులు, పండితులు, పామరులు అందరూ తమ తమ శక్త్యానుసారం సాయపడితేనే మాతృదేశం ఈ ఆపద నుండి బయటపడి ఇలా కళకళ్లాడుతూ ఉంటుంది. లేకుంటే మనకు మిగిలేది వాళ్ళకాడే. ఏమోరా అబ్బాయి, నీలో బాగుపడే లక్షణాలు నాకు కనిపించడం లేదు తల తడుపుకుంటూ అన్నాడు శ్రీపతి నిరుత్సాహంగా. సరే, మీ అమూల్యమైన అభిప్రాయాలతో నాకేం పని లేదు, వెళ్తున్నాను. బతికి బాగుంటే మళ్ళీ కలుద్దాం. సెలవు. నాన్న అని పిలుస్తూ మూడవ కుమారుడు శ్రీహరి వచ్చి ఎదుట నిల్చోవడంతో పేపర్ చదువుకుంటున్న శ్రీపతి దృష్టి మళ్లించి చూశాడు. ఏంటో, ఏం కావాలి? ఈసారి కూడా పరీక్ష ఫెయిల్ అయ్యావా? లేదు నాన్న. ఏంటి మరి? ఏంటి నిర్వాకం? నేను ఏంటి నాన్పుడు? తిన్నగా చెప్పు. మరి నేను ఎన్సీసీలో జిల్లాకంతకు ఫస్ట్ వచ్చాను. భేష్. ఎందులోనో ఓ దానిలోనైనా ప్రయోజకత్వం చూపించావు. అందుకే ఆ ప్రయోజకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. అడ్డు చెప్పకు. శ్రీపతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అదేమిటో తిన్నగా చెప్పబోయ్. కోప్పడకు నాన్న. నాకు ఆర్మీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఈ నెలలో పరీక్షలు కాగానే వీల్లేదు. 5 ఖండాలు వినిపించేంత బిగ్గరగా అరిచాడు శ్రీపతి. ఏం పోయే కాలం వచ్చింది ఆర్మీలోకి ఏడవడానికి? ఏమి ఇక్కడెక్కడ తిండి బట్ట దొరకడం లేదా? అంత దూరం పోవాలా? ఈసారి శ్రీహరి భయపడలేదు. ధైర్యంగా ఎదురు ప్రశ్నించాడు. ఏం నగేష్కి ఏం తక్కువైందని వెళ్ళాడు? నీకు తెలియకే అడుగుతున్నావా? దేశం ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు నోర్మై. శ్రీపతి తారామండలానికి ఎగిసిపడ్డాడు. ఈ గ్రామ్ ఫోన్ రికార్డు సంభాషణలు నా దగ్గర వల్లివేయకు. ఆ పెంకివాడు, చవట, వాజమ్మ, నగేష్ గాడు నీకు ఆదర్శమయ్యాడా? మరి నోరెత్తావంటే మక్కెలెరగదీస్తాను. జాగ్రత్త. నిర్లక్ష్యంగా నవ్వాడు శ్రీహరి. నేనేమి పసివాడిని కాదు నాన్న, నీ కేకలకు బెదిరిపోవడానికి. నీలాగా అన్నయ్యలాగా ప్రభుత్వాన్ని, ప్రజలను పీల్చి పిప్పి చేసి అక్రమార్జన చేయడం అంటే నాకు పరమ అసహ్యం. పైవారంలోనే నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను అంటూనే మరి మాటలకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శ్రీహరి. ఆ రాత్రి భోజనాల దగ్గర తిరిగి ఆ ప్రసక్తి వచ్చింది. పోనీ ఆ ఉద్యోగం ఏదో ఈ ఊళ్ళోనే చేయకూడదంట.
అంత దూరం పోవడం ఎందుకు అన్నాడు శ్రీపతి. ముందు శ్రీహరికి ఉప్పెనగా నవ్వొచ్చింది. మన ఊళ్ళో కంటోన్మెంట్ పెట్టిస్తావా ఏంటి నువ్వు? ఏడ్సావులేవాయి, పెద్దాళ్లను పట్టుకుని ఆ హేళనేమిటి? శ్రీపతి పెద్ద కొడుకు లాయర్ శ్రీరామ్ కలగజేసుకున్నాడు. పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉండటం సహజమే, కానీ నాన్నగారి విషయంలో పితృవాత్సల్యం మరో మోతాదు అధికంగా ఉంది. కళత్రం, సంతానం, నలుగురు, ఐదుగురు, 5 ప్రాణాలు ఆయనకు. మననెవ్వరినీ దూరంగా పంపి ఆయన ఉండలేరు. అవును, శ్రీనాథ్ మిగిలిన మాటలు పూర్తి చేయి పూనుకున్నాడు. చిన్ననాటి నుండి ఏ లోటు లేకుండా, ఎవరి ప్రేమాదరణలకు కొదవ లేకుండా నిరంతరం సుఖభోగిగా బ్రతికారు నాన్నగారు. బాధ వియోగాలంటే ఏమిటో 60 ఏళ్ళు వచ్చినా ఆయనకు అర్థం తెలియదు. మరి అటువంటి వ్యక్తిని ఉద్యోగ వార్త విని మాలాగా ఎలా సంతోషిస్తారు చెప్పు? నిన్నంత దూరం పంపడానికి ఆయన ఎంతమాత్రం అంగీకరించడం లేదు. అనవసరంగా గొడవలు లేవదీయక లక్షణంగా పరీక్ష పాస్ అయి ఇక్కడే ప్రాక్టీస్ పెట్టు. చూడు, నీకోసం అప్పుడే ఆసుపత్రి భవనం కూడా కట్టించేస్తుంటే నువ్విలా చేస్తే నాన్నగారు తట్టుకోలేరు. ఆ హితబోధలన్నీ తనకు కానట్లు మౌనంగా ఊరుకున్న శ్రీహరిని చూస్తే ఈసారి శ్రీపతికి కొంచెం ధైర్యం కలిగింది. కొంత అసహనంతో అన్నాడు, ఏమిటో చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడ పట్టును కూర్చుని లక్షలు ఆర్జించగల అవకాశం కల్పిస్తే మహా నీలుగుతున్నావు. ఏది, నా అంత శ్రమపడి పిల్లలకు ఏ తండ్రి ఎంతెంత సదుపాయాలు కల్పిస్తున్నాడో కాస్త ఆలోచించు. శ్రీహరి సహనమంతా చచ్చిపోయింది. నేను ఆర్జించను, నాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలు ఆర్జించుతున్న మీ అందరికీ నిజంగా సుఖశాంతులు ఉన్నాయా అని నా అనుమానం. అన్యాయాలు అక్రమాలు చేసి డబ్బు కూడబెడుతూ అవిప్పుడు బయటపడతాయో అనే వ్యధ మర్చిపోవడానికి రకరకాల వ్యసనాలకు దాసులవుతూ బతుకుతున్నారు. శ్రీరామ్, శ్రీనాథులు ఇరువురు ఒకేసారి గర్జించారు. నిర్లక్ష్యంగా చూశాడు శ్రీహరి. అవును, సత్యం పలికితే ఉలుకు దేనికి? మీ బతుకుల వంటి బతుకు నేను బతకలేను. నేను వచ్చే వారం ఉద్యోగానికి ఢిల్లీ వెళ్ళడం ఖాయం. నా జీవితమంతా దేశ సేవకు అంకితం చేయటం తథ్యం. భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి. పోరాపో, నీ కర్మ, నువ్వు అసలు నా కొడుకువే కాదనుకుంటాను. నీకొక్క చిల్లి దమ్మిడి ఇవ్వను. దేశము భక్తి అనేవాడెవ్వడు బాగుపడ్డాడు గనక నెల్లాళ్ళు తిరిగేసరికి ఇల్లు వెతుక్కుంటూ వస్తావు. కోపంతో తోక తెగిన కోతిలా గంతులేశాడు శ్రీపతి. ఎవ్వరూ సాగనంపకుండా ఢిల్లీ వెళ్ళిపోయాడు శ్రీహరి. ఏమేవు, అబ్బాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఓ పొలికేక పెట్టాడు శ్రీపతి. వంటింట్లో పనిచేసుకుంటున్న భార్య లక్ష్మి, గదిలో చదువుకుంటున్న జయశ్రీ కూడా ఆత్రంగా పరిగెత్తుకొచ్చారు. ఏం రాశాడండి? కులాసాగా ఉన్నాడా? ఇప్పటికి వాడు వెళ్ళి 6 నెలలైంది. ఒక్క ఉత్తరంలోనూ వస్తానన్న మాట రాయడు. ఇందులోనైనా వస్తున్నట్టు రాశాడా? ఏమో, ఏమేడ్చాడో నువ్వే చదువుకో. వాడక్కడికి వెళ్ళాక ఇది 42వ ఉత్తరం. చూస్తూనే ఉన్నాను, లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నీ నీకే రాస్తాడే? అయ్యో, కని పెంచిన తండ్రే నన్నెంతటి వాడిని చేశాడే అన్న విశ్వాసం ఏ కోసానైనా ఉంటే కదా. ఒక్కటంటే ఒక్క ఉత్తరమైనా నాకు రాశాడా? తండ్రి చచ్చిపోయినట్టు అన్నీ తల్లికే రాస్తూ ఉంటాడు. కోపంగా శ్రీపతి విసిరేసిన ఉత్తరం పోయి లక్ష్మి పాదాల చెంతపడింది. వంగి ఆ ఉత్తరం తీస్తూ లక్ష్మి అంది, మీ కొడుకేగా, మీ పట్టుదల అభిమానం వాడికి మాత్రం ఉండవా? వాడు వెళ్ళేప్పుడు ఇదే వరుస. తిట్టి పంపించిన వాళ్ళకి వాడు మాత్రం ఏ ముఖంతో రాస్తాడు? ఆహా, అలాగా, పౌరుషంగా చూశాడు శ్రీపతి. కోపడ్డానే అనుకో. పోనీ అనుకో. అంత మాత్రాన్ని వాడి సొమ్మేం పోయింది? ఏం తండ్రి, నాకు ఆ మాత్రం అధికారం లేదా? జయశ్రీ నవ్వింది. నువ్వు అన్నయ్య ఇద్దరు చిత్రమైన మనుషులే నాన్న. ఊరికే మా ముందు అట్టహాసానికి అలా మాట్లాడతారంతే. అంత కోపమైతే మరి ప్రతిరోజు అలా వీధి గుమ్మంలో కాపలా వేసి ఉత్తరం కోసం ఎదురు చూస్తావెందుకు? చిన్నన్నయ్య అసలే నిన్ను మించినవాడు. పై అడ్రస్ అయితే అమ్మ పేరు రాస్తాడు, కానీ ప్రతి ఉత్తరంలోనూ నాన్నగారికి క్షమాపణలు రాస్తున్నాడా లేదా? బాగా చెప్పావమ్మా, కూతుర్ని మెచ్చుకుంది లక్ష్మి. పై పట్టుదలలే కానీ అంతర్గతమైన ప్రేమలు ఏనాడు తగ్గలేదు. ఆడు రాయకపోతే పోయే చిన్నాడు. పోనీ ఈయన ఎప్పుడైనా స్వయంగా ఢిల్లీకి ఒక్క ఉత్తరమైనా రాశాడా? దోషిలా మౌనంగా ఊరుకున్నాడు శ్రీపతి. ఉండండి, ఇంతకు ఉత్తరం చదవకుండా తర్కం పెట్టుకున్నాం మనం అంటూ లేఖ విప్పి చదువుతూనే జయశ్రీ ఆనందంతో గంతులు వేస్తూ నృత్యం ప్రారంభించింది. చంటిపిల్లలాగా ఏంటి, ఎంత వయసు వచ్చినా ఇంతకు ఉత్తరంలో ఏం రాశాడే? లక్ష్మి కూతురుపై విసుక్కుంది. అన్నయ్య త్వరలో అమెరికా వెళతాడటమ్మా. అమెరికా విమానాలు నడపడంలో మంచి ట్రైనింగ్ అయ్యాడట. ఏదో మరణ వార్త విన్నంత దిగులుతో సోఫాలో కూలబడిపోయాడు శ్రీపతి. ఉత్తరం తాను స్వయంగా తీసుకుని
చదువుకుని తోకదిగిన కోతిలాగా చిందులు తొక్కటం ప్రారంభించాడు. గవర్నమెంట్ సొంత ఖర్చుపై ట్రైనింగ్కు పంపిస్తోందట, ఎక్కడికో ఎగిరిపోమ్మని. వీడు ఎగిరిపోతున్నాడట దేశాలు తెగించి. పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు రాశాడు. చచ్చే వెదవులు చస్తామని తయారవుతుంటే పంపించేవాడికేం హాయిగా పంపిస్తాడు త్వరగా చావమని. ఏదో ఉద్యోగం ఏడుస్తామనని వెళ్ళిన వెధవ మళ్ళీ విమానంలోకి ఎందుకు వెళ్ళినట్టు? విమానాల్లో పనిచేసేవాడు ఏ క్షణానైనా టపీమని చావచ్చు. అవేం అపశకునం మాటలండి. శుభమా అని దీవించటం పోయి భార్య మాటలు అగ్నిలో ఆజ్యం పోసినంత పని చేశాయి శ్రీపతి విషయంలో. చానోర్మి, అసలు నీ పెంపకం వల్లే వాడిలా తయారయ్యాడు. ప్రతి దానికి నా మాట కాదని వెనకేసుకొచ్చావే. అంతలో అతని దృష్టి పక్కనే నిల్చున్న కుమార్తె జయశ్రీపై పడింది. ఇంకా చదివితే నువ్వు ఇలాగే చెప్పిన మాట వినవు. ఇక చదువు మాని. ఆ కట్టించిన బిల్డింగ్ హాయిగా ఏ 7 కొండల వాడికో ధర్మసత్రవుగా రాసి పారేస్తాను. విదేశాలు వెళతాడట. విదేశాలు వెళ్ళిన వాడి బుద్ధి తగలడ్డానికి ఒక్క గడియ చాలు. విమానం ఎక్కిన వాడి ఆయుష్ మోడడానికి 5 నిమిషాలు చాలు. చూస్తాను వాడు ఎక్కడికి వెళతాడో. లేకుంటే నా పేరు శ్రీపతే కాదు. 4 రోజుల అనంతరం శ్రీహరి వచ్చే వరకు అతడి ఆ దూకుడు అలా నిరాకంఠంగా సాగిపోతూనే ఉంది. స్వదేశంలోనే దూరానికి పంపడం ఇష్టం లేని తండ్రికి దేశాలు వెళతానని రాయడంలో గల నీ సాహసం ఏంటో? శ్రీహరిని గుమ్మంలోనే నిలేసి శ్రీపతి వేసిన మొదటి ప్రశ్న అది. అయ్యో, కాస్త లోపలికి రానివ్వండి, ఇదేం ప్రవర్తన? వాడంత దూరం నుండి వస్తే లక్ష్మి కలగజేసుకుంది. నువ్వు నోర్మై, భార్యను కసురుకున్నాడు. ఊరికి ఆవేశపడకు నాన్న, నేను చెప్పేది శాంతం విను. లోపలికి వచ్చి ఒక కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుతూ నచ్చజెప్ప చూశాడు హరి. ఇండియా మొత్తం మీద సెలెక్ట్ అయిన 3లో నేనొకడిని నాన్న. ఇటువంటి అవకాశం లభించటం సామాన్య విషయం కాదు. ఇంతటి సదవకాశాన్ని విద్యావంతులు, వివేకవంతులు కాలదన్నుకోరు. నేను ఎటువంటి చెడు అలవాట్లకు లోబడనని ప్రమాణం చేస్తున్నాను. ఆ ట్రైనింగ్ పూర్తయి వస్తే కొన్ని వేల జీతంతో గొప్ప హోదాలో ఉండవచ్చు. ఒరేయ్, ఏదో మూర్ఖుడికి చెప్పినట్టు నువ్వు నాకెంతగా నచ్చజెప్పాల్సిన పని లేదు. అన్నీ నాకు తెలుసు. కొన్ని వేల జీతం అంటే నేను ఆశతో ఒప్పుకుంటున్నాను అనుకుంటున్నావా? నువ్వు బ్రహ్మాండమంతా తెచ్చి నా నెత్తిన పెడతానన్నా అంగీకరించేది లేదు. విమానం, విదేశం వినాశనానికి కారణాలు. మనుషుల నాశనానికి మారణాయుధాల కంటే ప్రమాదకరమైనవి. అలా తీర్మానం చెయ్యకు నాన్న, ఓర్పుగా శాంతంగా అన్నాడు శ్రీహరి తిరిగి నచ్చజెప్పాలని చూస్తూ. విదేశాలకు వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చిన వారెందరు లేరు అంటూ ఉదాహరణాత్మకంగా చూపించాడు. విమానాలు ఎక్కకుండా ఉన్నవారంతా చచ్చిపోకుండా బ్రతికే ఉన్నారా? మృత్యువు ఆసన్నమైతే కులాసాగా నిక్షేపంగా నడుస్తున్నవాడు కూడా నిమిషంలో ఎగిరిపోవచ్చు. హాయిగా తిని తిరుగుతున్నవాడు కూడా ఒక్క క్షణంలో చస్తాడు. మనిషిని మృత్యువు నుండి కాపాడడం ఎవ్వరి తరమూ కాదు. అయినా శ్రీపతి మంకుపట్టు వదలలేదు. ఒరేయ్, ఒక్కటే చెప్తున్నా విను. నేను బతికుండగా నా కొడుకులెవరూ అంతంత దూరాలు వెళ్ళలేరు. అంత మొండితనంగా వెళితే అక్కడ విమానం లేచే సమయానికే ఇక్కడ తండ్రి శవం కూడా లేవగలదు. అంతే నాన్న. ఇక నాన్న లేడు, అమ్మ లేదు. నీకు రేపటి వరకు టైం ఇచ్చాను, ఆలోచించుకో. నా మాట కాదని ఢిల్లీ ఉద్యోగానికి వెళితే ఊరుకున్నట్టే ఇప్పుడు ఊరుకుంటాననుకుంటున్నావేమో. అది వేరు, ఇది వేరు. నువ్వు అలా విదేశాలకు, నేను ఇలా వల్లకాటికి ఒక్కసారే అంటూనే అక్కడి నుండి వడివడిగా నిష్క్రమించాడు శ్రీపతి. లక్ష్మీ కుమారుని చేతులు పట్టుకుని గొల్లుమన్నది. ఆయన అన్నంత పని చేసి తీరే రకం నాయన. నువ్వైనా కాస్త నీ పట్టుదల వదిలిపెట్టు అమ్మా, దీనంగా అన్నాడు శ్రీహరి. నీ వంటి తల్లులందరికీ తల్లి అయిన తల్లి భారతి ఇలాగే కన్నీరు కురిపిస్తుంది నేడు. ఎవరి బిడ్డలు వారి ఎంట క్షేమంగా దాచుకుని కన్నీరు తుడుచుకుంటారు మీరు. కానీ ఆ అమ్మ కన్నీరు తుడిచేవారెవరు? ఆ పని మనమంతా స్త్రీ పురుషులందరూ చెయ్యాలి. లేనినాడు ఆ కన్నీటి కాల్వలలో మనమందరం మన జాతి సమూలంగా కొట్టుకుపోయి నామరూపాలు లేకుండా నశించిపోతాం. పిరికి పందలమనే బిరుదును ప్రసాదించి శత్రువులు యథేచ్ఛగా ఈ గడ్డపై తమ బావుటాలను ఎగరేస్తారు. దానికి మనమందరము తలవంచి బానిసత్వం చెయ్యాలి. చెప్పు, ఏది మంచిదో? కొందరు నశించిన జాతి గడ్డ సుఖంగా ఉంటే అదే చాలు కదమ్మా. దేశం కోసం పాటుపడినవాడు బతికినా మరణించినా కూడా యశస్సే. మన నగేష్ బాబు చూడు, ఆర్మీలో డాక్టర్ అయి ఎంత వన్నెకెక్కాడు ఈరోజు. నువ్వు దినపత్రికలలో చూడలేదా? దేశం కోసం ఉమ్మడిగా పాటుపడే వాళ్ళెందరైనా ఉంటారు. కానీ కుటుంబం కోసం పాటుపడేవారు, కన్నీరు తుడిచేవారు, కన్నవారు తప్పితే ఇంకెవరుంటారయ్యా? కన్నీటితో ప్రశ్నించింది లక్ష్మి. అయితే అలాగే ప్రతి తల్లి తండ్రి అనుకున్ననాడు? ఎదురు ప్రశ్నించాడు శ్రీహరి. ఏమో నాయన, అజ్ఞానులని. నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త మినహా మరో లోకం తెలియని ఎల్లాలని
అహోరాత్రులు కట్టుకున్న వాడి కోసం, కడుపున పుట్టిన వారి క్షేమం కోసం ఆకాంక్షిస్తూ సేవలు చేయడం మినహా నాకేమీ తెలియదు. ఏం చేస్తారో చెయ్యండి. కుటుంబంలో నలుగురి నడుమ నలుగుతూ నోరు మూసుకుని అనుభవించడమే ఆడదాని వంతు. కళ్ళొత్తుకుంటూ నిష్ఠూరంగా అనేసి వెళ్ళిపోయిన తల్లి వంక నిస్సహాయంగా చూశాడు శ్రీహరి. తనలో తానే అనుకున్నాడు, అవును, ఆమె మాట నిజమే. భారత స్త్రీలందరికీ ప్రతినిధిగా పలికిన పలుకులు ఆమెవి. ఆ మర్నాడు ఉదయం భిన్నవదనంతో ఒకచోట కూర్చున్న కొడుకుని 5-6 నిమిషాల సేపు మౌనంగా తిలకించాడు శ్రీపతి. ఏం నిశ్చయించుకున్నావోయ్? ప్రశ్నించాడు. మంద్రస్వరంతో జవాబిచ్చాడు శ్రీహరి. నన్ను క్షమించు నాన్న, ఈ వయసులో మీకు చాలా బాధ కలిగించాను. మీ ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళనని ప్రమాణం చేస్తున్నాను. కంఠం వణికింది. అది కలో నిజమో తెలియక చూపరులు అచేతనులై ఉండిపోయారు. ఇక శ్రీపతి స్థితి వర్ణనాతీతం. ఆవేశ ఆనంద ఉద్వేగాలతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఎంత తేలిగ్గా నీ పట్టుదల వదిలిపెడతావనుకోలేదు బాబు అంటూ తల్లి శ్రీహరి చెంపలు నిమురుతూ కన్నీరు కార్చింది. మారాలని నేను అనుకోలేదమ్మా, కానీ తెల్లవారుజామున నాకు భయంకరమైన స్వప్నం వచ్చింది. నన్నెవరో ఎక్కడికో బలవంతంగా లాక్కుపోతున్నట్లు, మీరంతా నా కోసం ఏడుస్తున్నట్లు, ఏమిటేమిటో వివరంగా చెప్పలేను. అదే కలవరిస్తూ లేచాను. మనసంతా పాడయింది. ఎందరిని ఉసురు పెట్టి వెళ్ళకపోతే అనిపించింది అన్నాడు ప్రసన్నవదనంతో. పోనీలే నాయన, దైవం అనుగ్రహించాడు. ఆనందంతో కళ్ళొత్తుకుంది లక్ష్మి. అబ్బో, పోవాలనుకుంటే మాత్రం మేం పోలేమట్రా. ఆ మాత్రం సాహసించి ఎవరమైనా అమ్మా నాన్నల మీద గౌరవం ఉండే ఇలా కలిసి ఉండిపోవడం అన్నారు పెద్దవాళ్ళు శ్రీరామ్ శ్రీనాథులిద్దరూ. కానీ ఆశాభంగంతో శ్రీహరి ముఖం ఎంతగా చిన్నపోయిందో ఎవరూ గమనించలేదు. ఆ పూట భోజనాల వద్ద అయితే తమరి ఢిల్లీ ప్రయాణం ఎప్పుడు అని హాస్యంగా అడిగాడు శ్రీపతి శ్రీహరిని. మీరెప్పుడంటే అప్పుడే, చెప్పానుగా మీకు ఇష్టం లేని చోటికి వెళ్ళనని శ్రీహరి సమాధానం. మనస్ఫూర్తిగా నిండుగా నవ్వాడు శ్రీపతి. వెళ్ళరా, వెళ్ళు. అప్పుడేదో అన్నానని అదే పెట్టుకుంటావా మనసులో? ఢిల్లీకే క్షేమంగా వెళ్ళు, కానీ ఉత్తరాలన్నీ అమ్మకే కాదు నాకు కూడా రాస్తూ ఉండు. 1 సరే. భార్యను కొడుకుని మార్చి మార్చి చూశాడు. అందరూ తేలిగ్గా నిట్టూర్చారు. ఎంతసేపు ఈ గొడవలైనా కాస్త పిల్లల పెళ్ళిళ్ళ మాట ఏమైనా తలపెట్టరు? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది లక్ష్మి. ఉండు, అది చెప్తాను. అయితే పిల్ల ఎలా ఉండాలంటావోయ్ అడిగాడు కొడుకుని. అన్నయ్యకు అమెరికన్ లేడీ కావాలి నాన్న, జయశ్రీ హాస్యంగా అన్నది. ఏమైనా జై లాంటి పెంకి పిల్ల మాత్రం వద్దు బాబు, లక్ష్మి తీర్మానం. అద్గది శ్రీహరి చెల్లెలనెత్తిన ఒక్కటి మొట్టుతూ నవ్వేశాడు. ఇల్లు ఎప్పటిలాగా హాస ప్రతిహాసాలతో కళకళ్లాడింది. ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం పెట్టుకున్న శ్రీహరిని వద్దని వారించాడు శ్రీపతి. ఈసారి నిన్ను ఒంటరిగా పంపదలుచుకోలేదు. ఊళ్ళోనే ఓ మంచి సంబంధం ఉంది, ఈ మధ్య ఇక్కడికొచ్చారు. వింటున్న వారిలో పెద్ద కొడుకు శ్రీరామ్ ప్రశ్నించాడు. కట్నం ఎంత ఇస్తారు? శ్రీహరి చటుక్కున అన్నాడు. నాకు కట్నం ప్రధానం కాదు నాన్న, చదువుకున్న పిల్ల కావాలి. అదంతా నాకు వదిలేయబోయి. పిల్ల మెడిసిన్ చదువుతుంది, బంగారు బొమ్మలా ఉంటుంది. చాలా? శ్రీపతి సూటిగా అడిగాడు. తృప్తిగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శ్రీహరి. అసలు ఆ విషయం దాటేస్తే ఎలాగా? రెండవ కొడుకు శ్రీనాథ్ కలగజేసుకున్నాడు. పెద్ద కోడళ్ళిద్దరూ లక్షల కట్నం తెచ్చారు. మరి మూడో కోడలు కూడా ఇందుకేమాత్రం తీసిపోకూడదు. తేడా వస్తే గౌరవం తగ్గుతుంది. కట్నం కోసం చూసుకుంటే సరైన పిల్ల దొరకదు. అదిగాక ఆగబోయి శ్రీహరి మాటలను మధ్యలోనే తుంచేశాడు తండ్రి. నీకు నచ్చాల్సింది పిల్ల విద్య అంతే. మరి నువ్వు పైవాటిలో కలగజేసుకోకూడదు. పిల్లల ఇష్టాలు పిల్లలవి, తీర్చవలసిందే. పెద్దవాళ్ళ ఆనవాయితీలు పెద్దవాళ్ళది. కుర్రవాళ్ళు జోక్యం అనవసరం. మేం మాట్లాడుకోవాలి. నువ్విక ఇక్కడి నుంచి వెళ్ళు ఆజ్ఞాపించాడు. కిక్కురు మనకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు శ్రీహరి. శ్రీపతి పెద్ద కుమారులు సమాలోచనలు ప్రారంభించారు. అబ్బాయిలు, ఈ శ్రీపతి అంతటి వెర్రివాడు కాదు. ఈ డబ్బుకు ప్రాణాలకు లంకె. పిల్ల ఎంత కనురాలైనా డబ్బు తూకంగా పడితేనే నేను మాట్లాడేది. ఓ 75,000 చేసే పొలం పిల్ల పేర ఉండనే ఉంది. ఆ పైన 25,000 రొక్కమిస్తారు. అదీగాక ఆడబిడ్డ లాంఛనాలు వగైరా దండిగానే ఉంటాయి. మొత్తం మీద 1,00,000 పైమాటే కానీ తక్కువ కాదు. బాగానే ఉంది, కానీ పొలం పిల్ల పేర రాయడమేంటి? రొక్కం 1,00,000 మన చేతిలో పడాల్సిందే. పిల్లవాడి చదువు ఖర్చు, ఆసుపత్రి పెట్టుబడి అన్నీ అందులో కూడా రావద్దా? పొలం అమ్మేసి పెళ్లినాటికి డబ్బు ఖరారుగా మనకు అందివ్వాలని కబురు చేయండి శ్రీరామ్ అన్నాడు. అవును నాన్న, శ్రీనాథ్ అన్నను బలపరిచాడు.
రొక్కంగా మనకు అంతా ముందే అందాలి. మరి ఇప్పుడు కట్నాలు పెళ్లి సమయంలో ప్రత్యక్షంగా పుచ్చుకుంటే నేరం కదా. ఆ కాస్త పెళ్ళి కానిచ్చేసి తర్వాత ఇస్తాం అదుగో ఇదిగో అంటే మనం చేయగలిగిందేమీ ఉండదు. అదీగాక మనకు ప్రస్తుత డబ్బు చాలా అవసరం కూడా. మా కట్నాల డబ్బు, ఇంట్లో డబ్బు, పొలం ఆదాయం అంతా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అక్కడ ఇక్కడ ఉంది. ఇప్పుడు అంతా సిద్ధంగా మనకు ఒక్కసారి పోగుపడదు. జయశ్రీ పెళ్లి కుదిరితే దానికి 1,00,000 పైనే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బు అలా రెడీగా దానికి కట్నంగా ఇచ్చేయొచ్చు. అవును, అవన్నీ నేను ఆలోచించాను. ఇప్పుడు ఏ విషయం కబురు చేస్తాను. అన్నీ కుదిరితే లగ్నాలు పైవారంలో ఉన్నాయి. ఇవాళే వెళ్ళి పిల్లని చూసొద్దాం. శ్రీనాథ్ శ్రీరాములిద్దరూ ఒకేసారి అన్నారు. పెళ్లి చూపులంటూ మొదలెడితే మనవాడు అసలే తలకెక్కి వెదవ. ఏమైనా వంకలు పెట్టి చెడగొట్టినా చెడగొట్టగలడు. లేదా అవతల కూడా చదువుకున్న పిల్ల అంటున్నారు. ఆవిడకు నచ్చకపోయినా చెడిపోతుంది. మళ్ళీ మనకింత కట్నం ఇచ్చేవాళ్ళు, మనకు తగ్గవాళ్ళు దొరకడం చాలా కష్టం. కావలసిన డబ్బు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటే ఏమిటి, ఏదో విధంగా మభ్య పెట్టేద్దాం. మనం డైరెక్ట్గా పెళ్లికే తరలి వెళ్ళేది. అంతే. ఈలోగా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం అనేది జరగరాదు. అయితే ఉండండి, ఆలోచించనివ్వండి. శ్రీపతి కాసేపు ధ్యానముద్ర పట్టాడు. ఒక ఐడియా తోచింది. చిటికలేస్తూ అన్నాడు. ఆ పిల్ల ఊళ్ళో లేదని చెప్పి మన వాడిని జోకొడదాం. అబ్బాయి చూడక్కర్లేదంటున్నాడని, ఎక్కడో ఏ రోడ్డు మీదో కాలేజీలోనో ఇదివరకే చూశాడని వాళ్ళకు కబురంపుదాం. ఎంతైనా ఆడపిల్లవాళ్ళు కదా, మగపెళ్లి వారే కాదన్నది వాళ్ళు కావాలని పట్టుబట్టరు కదా. అద్భుతమైన ఐడియా. అయితే ఎంతకు పెళ్లి కూతురు ఎవరు ప్రశ్నించాడు శ్రీనాథ్. ఇప్పటికా పెళ్లి కూతురు వివరం అడగడం. విరగబడి నవ్వింది అంతా వింటున్న జయశ్రీ. అవును అంతే మరి, మనకు ముఖ్య విషయాలన్నీ అనుకూలపడితే. కానీ పిల్ల ఎవరైతే ఎందుకు? ఎవరు నాన్న అమ్మాయి? అమ్మాయి పేరు శ్రీలక్ష్మి, రిటైర్డ్ జడ్జి శ్రీనివాసరావు గారి అమ్మాయి. ఈ పిల్ల కాక మరో పిల్లాడు చిన్నవాళ్ళున్నారు. ఓహో, జడ్జియా? తల పంకించాడు. జడ్జీలతో ప్లేడర్లతో అసలే జాగ్రత్తగా ఉండాలి. మనం తరలి వెళ్లే ముందు కట్నం రెండో కంటి వాడికి తెలియకుండా మన ఇంటికి చేరాలని కబురంపండి. ఓ, అయితే ఆ అమ్మాయి నాకు తెలుసు నాన్న, నా క్లాస్మేట్. కానీ చాలా గర్వం, అహంకారం. మగవాళ్ళు కూడా జడుస్తారు ఆమెను చూసి. పకపక నవ్వాడు శ్రీరామ్. ఎంతటి దాన్నైనా పెళ్ళవగానే మగవాడు అవలేలగా దారిలోకి తెస్తాడు. అత్తవారింట్లో ఏ ఆడదానికైనా గర్వం, అహంకారం అవశ్యం అణిగిపోవలసిందే. అదో సమస్య కాదు మనకి. అందరూ గర్వంగా నవ్వేసుకున్నారు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.